2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే వాజిం అక్రమ్ గారు. నమస్తే. చాలా మంది కిడ్స్కి మనం అబ్జర్వ్ చేస్తే ఆడపిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ స్మెల్ కూడా వస్తుంది అని చెప్తుంటుంటారు పేరెంట్స్. ఈ 5 నుంచి 9 ఇయర్స్ ఎవరైతే బేబీస్ ఉంటూ ఉంటారో తరచుగా యూరిన్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఫుడ్ ప్యాటర్న్ కారణం అంటారా? ఇతరత్ర ఉండే రీజన్స్ ఏంటి? అండ్ ఆ యూరిన్ స్మెల్కి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటారు? పిల్లల్లో స్పెషల్లీ ఇన్ కంట్రీస్ వేర్ శానిటేషన్ బాగుండదు అక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువనే వస్తాయి. ఇండియాలో కామన్గా మనకంత నీట్గా శానిటేషన్ ఉండదు, వాటర్ బాగుండదు, అండ్ వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు. పైగా వాష్రూమ్స్ అవైలబిలిటీ పెద్దగా ఉండదు. పిల్లలకి స్కూల్స్లో క్లీన్ వాష్రూమ్స్ ఉండవు, గవర్నమెంట్ స్కూల్స్లో వాష్రూమ్సే ఉండకపోవచ్చు. ఇలాంటి సినారియోస్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్. సో రీసెర్చ్ ప్రకారం ట్రెండ్ చూస్తే ఏమవుతుందంటే ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ 1 year లోపు పిల్లల్లో అబ్బాయిలు ఆర్ మోర్ దాన్ అమ్మాయిలు. బట్ ఆ 1 year దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గర్ల్స్ మోర్ దాన్ బాయ్స్. టెక్నికల్గా 2 to 3% కన్నా ఎక్కువగానే. సో రీసెర్చ్ ప్రకారం ఐ థింక్ 8% to 7% ఆఫ్ చిల్డ్రన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ మొత్తం లైఫ్ టైంలో కనీసం ఒకసారన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. మీరు అడిగిన ఏజ్ గ్రూప్ 5 years నుంచి 9-10 years ఏజ్ గ్రూప్, స్పెషల్లీ అబవ్ 5 years ఇస్ ద పర్ఫెక్ట్ స్కూల్ ఏజ్ గ్రూప్. సో ఈ ఏజ్ గ్రూప్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఎందుకు అవుతాయి, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎందుకు అవుతున్నాయి అని మనం దాని గురించి మాట్లాడుకుంటే డీటెయిల్గా, ఒకటి శానిటేషన్ ఇస్ ద రీజన్. వీ డోంట్ హ్యావ్ క్లీన్ వాష్రూమ్స్, వీ డోంట్ హ్యావ్ క్లీన్ వాటర్, వీ డోంట్ ఫాలో క్లీన్ ప్రాక్టీసెస్, adequate cleanliness, hygiene, it all comes down to poverty and socioeconomic status. ఓవర్ క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకే ఇంట్లో 5-6 మంది ఒకే వాష్రూమ్లో మొత్తం ఫ్యామిలీ యూస్ చేయడము. సో ఇవన్నీ కూడా ఒక రీజన్స్. ఇంకా హైజీన్ రిలేటెడ్ రీజన్స్లో చాలామంది అమ్మాయిలకి ఏం తెలియదు అంటే వైపింగ్. సో వైప్ చేయడం ఆఫ్టర్ యూరిన్ చేసిన తర్వాత చాలామంది అమ్మాయిలు బ్యాక్ టు ఫ్రంట్ వైప్ చేస్తారు, విచ్ ఇస్ అ వెరీ కామనెస్ట్ ఎర్రర్ దట్ ఎవ్రీవన్ డస్. సో ఏమవుతుందంటే ఉమెన్కి యూరినరీ ఆరిఫైస్, ఏదో యూరిన్ చేసే హోల్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఏనల్ ఆరిఫైస్, మోషన్ చేసే హోల్కి. ప్రాక్సిమిటీ చాలా దగ్గరగా ఉండడం వల్ల మోషన్ దగ్గర ఉన్న బ్యాక్టీరియాని ముందుకి లాడ్జ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇఫ్ యు ఆర్ వైపింగ్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. సో అందుకే ఏమంటామనంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా కాకుండా వెన్ ఎవర్ దే ఆర్ క్లీనింగ్ దెమ్సెల్స్ ఆఫ్టర్ యూరినేషన్, డాబ్ చేయడం, జస్ట్ అద్దడం, అక్కడ వరకే టిష్యూతో లేకపోతే క్లీన్ క్లాత్తో అద్దేయాలి వాటర్తో క్లీన్ చేశాక. సో దీని రీజన్స్ వల్లనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. అది కాకుండా ఇంకా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల. హార్డ్ స్టూల్స్ ఎవరైతే పిల్లలు పాస్ చేస్తారో, ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో స్కూల్ ఏజ్ గ్రూప్లో ఈ కాన్స్టిపేషన్ అనేది ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అని అంటాము. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ హెల్త్ ప్రాబ్లమ్, బట్ మన డైటరీ హ్యాబిట్స్ వల్ల కాన్స్టిపేషన్ స్పెషల్లీ స్కూల్ పిల్లలు ఎక్కువగా అవుతాయి. కంప్లీట్ ఫుడ్ ప్యాటర్న్ వల్ల. వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఎక్సెసివ్ డైరీ ఇన్ ద ఫుడ్. పాలు, పెరుగు ఎక్కువ శాతం అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పాలు పెరుగులో ఫైబర్ అనేది ఏమి ఉండదు, జీరో ఫైబర్, బట్ ఇట్ ఈస్ లోడెడ్ విత్ కాల్షియం, లోడెడ్ విత్ ప్రోటీన్. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇంకా సౌత్ ఇండియాలో చూస్తాము, మా వాడికి పెరగన్నం లేదే నేను ఫుడ్ పెట్టాను, ప్రతి మీల్లో పెరగన్నం ఇస్తాను. అది గొప్పగా అనుకుంటాం కానీ అది దట్స్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ దే కెన్ గివ్. ఎందుకంటే ఆ పెరగన్నం ఈజ్ నాట్ హోల్ ఫుడ్, అంటే హోల్ న్యూట్రిషన్ కాదు, అందులో ఫైబరే ఉండదు. రైస్లో కార్బ్స్ యాడ్ చేస్తున్నారు, ఏదో కొంత ప్రోటీన్ ఏదో ఉంటుంది, అండ్ ఈ పెరుగులో కాల్షియం, ప్రోటీన్ తప్ప ఏముండవు, మళ్ళీ క్యాలరీస్ తప్ప. సో ఫైబర్ అనేది మనం పైనుంచి యాడ్ చేయాలి. ఒక వెజిటేబుల్ లేకపోతే ఒక ఫ్రూట్ అందులో పెరగన్నంలో వేసిస్తే మంచిది. బ్లైండ్గా జస్ట్ పాలు పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, సాయంకాలం ఒక గ్లాసు, 3 పూట్ల పెరగన్నము, వీటి వల్ల ఏమవుతుందంటే కాల్షియం బాగా ఎక్కువ అయిపోయి కాల్షియం స్టోన్స్ లాగా మారి మోషన్ ఒక రాయిలాగా మారుతుంది. ఈ విషయం చాలామంది పేరెంట్స్కి తెలీదు. వెన్ ఎవర్ ఇన్ క్లినిక్స్ కాన్స్టిపేషన్తో వచ్చినప్పుడు మేము పాలు ఆపేసేయండి, పెరుగు ఆపేసేయండి అంటే ఫర్ దమ్ ఇట్ కమ్స్ అస్ సర్ప్రైజ్. ఏంటినా పాలు ఆపేయమంటాడు, ఏంటినా పెరుగు ఆపేయమంటాడు, ఏంటన్నా కాల్షియం కదా, ప్రోటీన్ కదా, ఎక్కువ ఉంటుంది కదా అని అంటారు. బట్ వాళ్ళు అర్థం చేసుకునేది అంటే కాన్స్టిపేషన్ అయితే దానివల్ల. కాన్స్టిపేషనే కాదు, డైరీ వల్ల చాలా ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా కూడా వస్తుంది చాలా చాలా పిల్లలకి, పెరిగే పిల్లలకి. సో డైరీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సెకండ్ ఇంకో డైటరీ రీజన్స్లో ఏంటంటే ఇప్పుడున్న వెస్టర్నైజ్డ్ డైట్ వల్ల పిల్లలు ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ తినడము, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాస్,
ఎక్కువ ప్యాకెట్ ఫుడ్స్ తినడం వల్ల, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల, ఈ ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఫుడ్లో ఎక్కువ అవ్వడం వల్ల సరిగ్గా మోషన్స్ అవ్వట్లేదు, హార్డ్ మోషన్స్ 3-4 డేస్కి ఒకసారి చేయడము. సో ఇది కూడా ఒక కామన్ రీజన్. సో కనీసం స్కూల్ పిల్లలు 3 types ఆఫ్ వెజిటేబుల్స్ ఇన్ 1 day, 2 types ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ ఇన్ 1 day తినడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అలా అని చెప్పి కిలోలు తినమని ఏమనట్లే. వెజిటబుల్ కర్రీ మధ్యాహ్నం ఒకటి, మార్నింగ్ ఒకటి, డిన్నర్లో ఒకటి తింటే అదే వెజిటబుల్ 3 times తిన్నా పర్లే. ఒక 3 types ఆఫ్ వెజిటేబుల్స్ తన డైట్లో, వెజిటేబుల్స్ డేలో 3 times తినడం పెద్ద పనేం కాదు, సింపులే. నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా కానీ ఆ నాన్ వెజ్ని వెజిటేబుల్లో యాడ్ చేసే కర్రీస్ చేసుకొని తినచ్చు. అండ్ కనీసం 2 types ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్, బనానా అని చెప్పి, లేకపోతే యాపిల్ అని, సీజన్లో ఏమి నడుస్తాయి. ఇది మన వాళ్ళ లోకల్లో ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏం సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుందో అట్లాంటి ఫ్రూట్స్ తింటే, ఇది స్మార్ట్గా మన డైట్ని ప్లాన్ చేసుకుంటే కాన్స్టిపేషన్ అనేది అవ్వదు. ఎందుకంటే స్కూల్ పిల్లల్లో కాన్స్టిపేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో దీనికి ఎలా సంబంధం అని అంటే, రీసెర్చ్ ప్రకారం, అంటే డీటెయిల్గా ఎందుకు వస్తుంది అనేది తెలియదు కానీ, బట్ యూరినరీ ఆరిఫైస్ని అండ్ యానల్ ఆరిఫైస్ని మేనేజ్ చేసేది ఒకటే సింగిల్ నర్వ్, పొడెండల్ నర్వ్, అదే ఉంటుంది. సో ఆ నర్వ్ ఎక్సైటేషన్ సరిగ్గా టైమ్లీ లేకపోవడం వల్ల, యాక్టివ్ బవెల్ అండ్ బ్లాడర్ లేకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతాయని చెప్పి రీసెర్చ్లో వస్తుంది. ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్లో పిల్లల్లో స్పెషల్గా ఏమొస్తుంది అంటే, చాలామంది పిల్లలు నైట్ టైం బెడ్లో యూరిన్ చేసుకుంటారు. అదొక పెద్ద రీజన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్కి, చాలా పెద్ద రీజన్. అండ్ ఎవరికైతే నాక్టర్నల్ ఎనోరిసిస్ అంటారు, యూరిన్ బెడ్ వెయిటింగ్ చేయడం కామనే ఆ ఏజ్ గ్రూప్లో, పెరిగే కొద్దీ పోతుంది. దాన్ని ఎలా అరికట్టాలో అది కూడా వచ్చి డాక్టర్స్తో డిస్కస్ చేసేసి దే కెన్ ప్లాన్ ఇట్ అండ్ ఇట్ క్యాన్ బి మేనేజ్డ్ వెరీ ఈజీలీ. అదొక రీజన్. ఇంకా వెరీ టైట్ గార్మెంట్స్, ఆల్ ద టైమ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడము, క్లీన్ లేకపోవడము, ఎక్సెసివ్ డైపర్ యూజ్. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ ఎంత కంట్రోల్ ఫ్రీక్స్ అయిపోయారంటే, వాడు 5-6 years 7 years స్కూల్కి పోతున్నా డైపర్ పనే ఉంటాడు. సో ఎక్కువ డైపర్ డిపెండెన్స్. వాడు డైపర్ ఉంది కదా అని చెప్పి డైపర్ని వెయిట్ చేసేయడము, పొద్దున్న స్కూల్కి వెళ్ళినాడు మధ్యాహ్నం ఎప్పుడో సాయంకాలం వస్తాడు, సో 2-3 times ఆల్రెడీ యూరిన్ చేసేసి ఉంటాడు. అదొక రీజన్. అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల, నీళ్లు తాకపోవడం వల్ల, పేరెంటల్ గైడెన్స్లో ఉండడు, విజన్లో ఉండడు కాబట్టి డే అంతా వాటర్ అవాయిడ్ చేయొచ్చు. సో అదొక రీజన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో. ఇవన్నీ కామన్ రీజన్స్ పిల్లల్లో, ఎస్పెషల్లీ స్కూల్ ఏజ్ గ్రూప్లో. అండ్ లైక్ వి సెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ మాట్లాడుకుంటే, వాష్రూమ్స్ ఉండకపోవడము, క్లీన్లీ వాష్రూమ్స్ ఉండకపోవడము, బాగాలేదు వాష్రూమ్ అని చెప్పి అమ్మాయిలు యూరిన్ హోల్డ్ చేసుకోవడము, ఇంటికి వెళ్ళి చేస్తా అని చేయడము, లేకపోతే ఇన్హిబిషన్ ఉండడము, సిగ్గు అనిపించడము యూరిన్ చేయడానికి. సో ఈ రీజన్స్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా అవుతాయి. మీరు అన్నట్టే ఈ 5 years నుంచి 9 years ఏదైతే ఉంటుందో, ఆ పెరిగే వయసులో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా అవుతున్నప్పుడు దాన్ని అలాగే అవాయిడ్ చేస్తూ ఆయన ప్రతిసారి ఏదో షుగర్ వాటరో మజ్జిగో అప్పుడే వరకు తగ్గడానికి ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటుంటారు సార్. బట్ టీన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత పిబర్టీ వస్తూ ఉంటుంది, ఒక ఏజ్ని అటెంప్ట్ చేస్తూ ఉంటుంటారు. ఇవి తెలియకుండానే లోపల ఏవైతే మనకి గర్భసంచి కావచ్చు, ఇంకేదైనా సరే యూరిన్ ట్రాక్ కావచ్చు, ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకు కాంప్లికేట్ తీసుకెళ్లే అవకాశం? కాంప్లికేషన్స్ అంటే మెయిన్గా మనము మోర్ దాన్ ఎనీ జెనైటల్ ఆర్గాన్స్ ఆర్ యూట్రస్, లేకపోతే ఫర్టిలిటీ ఇన్ ఎఫెక్ట్ డెఫినెట్లీ అట్ వన్ స్టేజ్ అవుతాయి. కానీ అది కాకుండా ఫస్ట్గా వీ హ్యావ్ టు అడ్రస్ కిడ్నీ ఫంక్షనింగ్. ఇలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే, బ్యాక్టీరియా దే హ్యావ్ ది అబిలిటీ టు గో అప్, రెట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్ పైకి మెల్లమెల్లగా పాకి ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఏమవుతుందంటే, యూరినరీ ట్రాక్ట్ డిస్టెన్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కంపేర్ టు మెన్. సో వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రీచింగ్ అప్ టు కిడ్నీస్ ఈజ్ వెరీ ఈజీ. సో పైలోనెఫ్రైటిస్ అంటారు, కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిపోయి పారెంకైమా డ్యామేజ్ అయిపోయి, ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. సో అదొక రీజన్. అండ్ ప్యూబర్టీ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత, అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, హూ హ్యావ్ కపుల్స్, ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కూడా ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. అంటే ఆ పార్ట్నర్ దగ్గర ఉన్న బ్యాక్టీరియా తను క్యారీ చేసి ఈ పార్ట్నర్కి సపరేట్ చేయడము, బ్యారియర్ ప్రొటెక్షన్ యూస్ చేయకుండా, కాండమ్స్ యూస్ చేయకుండా, టూ మచ్ ప్రామిస్క్యూసిటీ అంటే విచ్చలవిడిగా చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా ఈజీగా వస్తాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే వెజనల్ ఫ్లోరా మారిపోతుంది,
ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అయ్యి ఫర్టిలిటీ అనేది అంటే పిల్లలు పుట్టే శాతం అనేది బాగా తగ్గిపోతుంది. ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా యూట్రస్ వరకు ఇన్ఫెక్షన్ రీచ్ అయినా అబార్షన్ అయిపోవడము, స్పాంటేనియస్ అబార్షన్ అయిపోవడము, లేకపోతే డెలివరీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా 1-2 నెలలు మిగిలినప్పుడు డెలివరీలోకి వెళ్ళిపోవడము. సో ఇట్లాంటివి కామన్గా అవుతాయి. సో ఏదేమైనా మన యూరినోజెనిటల్ హైజీన్ ఎస్పెషల్లీ టీనేజర్స్ అయినా, పీపుల్ హు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అయినా, బాయ్స్ అండ్ గర్ల్స్ హు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ అయినా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే more than pleasure, there is a lot of health implication that they might face. Yes. At the cost of getting pleasure, they are forgetting about so many things that might impact their health. True, sir. Sometimes అబ్బాయిలు ఏమనుకుంటారంటే నాకేమవుతుందిలే అనుకుంటా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అబ్బాయిలు క్యాన్ బీ మోర్ కేర్లెస్ ఇన్ దిస్ కేస్. బట్ వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దే ఆర్ స్ప్రెడ్డింగ్ టూ మెనీ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ ఇన్ఫెక్షన్స్. వాళ్ళు ఇది అమ్మాయికి కదా ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఇన్ అవే బాయ్స్ ఆర్ ఆల్సో గెట్ ఇన్ఫెక్టెడ్ టు ఎ పాయింట్ వేర్ దే మైట్ ఆల్సో ఎండ్ అప్ గెటింగ్ క్యాన్సర్స్. పీనల్ క్యాన్సర్ రావడం అట్లాంటివి రావడం కూడా అవుతాయి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, వాళ్ళకి పైలోనెఫ్రైటిస్ అవుతుంది. అబ్బాయిలకు కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ డెఫినెట్లీ అవుతాయి వెన్ దే హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ ఇంటర్నెట్, యాజ్ సూన్ యాజ్ దట్ టీనేజర్స్ 16-17కే పీపుల్ ఆర్ గెటింగ్ ఫిజికల్లీ యాక్టివ్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. ఆ కల్చర్ అలా అయిపోయింది. సో దీన్ని అవాయిడ్ చేయడం ఈజ్ నాట్ అవర్ జాబ్. డెఫినెట్లీ సొసైటీ హ్యాస్ టు రియలైజ్ ఇట్ వన్ వే ఆర్ ది అదర్. యాజ్ డాక్టర్స్ వాట్ వీ కెన్ సే ఇస్ అట్లీస్ట్ ట్రై టు బీ సేఫ్ అండ్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దాని గురించి ఆలోచించండి. అండ్ మారల్ పోలీసింగ్ మనం ఎలాగూ చేయలేము. ఇట్ ఈస్ నాట్ అవర్ జాబ్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది ఈ వీడియో చూస్తూ కనుక ఉంటూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి సంబంధించి. ఈ వీడియో మొత్తం చూసినా మీకు చాలా విషయాలు అర్థమవుతుంటుంటాయి. 5-6 ఏళ్ళ పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా అవుతుంది అంటే అది వాళ్ళు టీన్స్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ కనుక అవుతూ ఉంటే వాళ్ళ ప్యూబర్టీ విషయాలకు సంబంధించి, దాంతోపాటు మెచ్యూర్ అయిన తర్వాత కొన్ని తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్, ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవ్వడంతో పాటు ఫర్టిలిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. తరచుగా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయంటే ఫుడ్ ప్యాటర్నా, లేదంటే అండర్ గార్మెంట్స్కి సంబంధించా, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ బెడ్ వెట్ చేయడం వల్ల ఏమైనా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుందా, దీనివల్లనే వస్తుందన్న పాయింట్స్లో ప్రతి పేరెంట్ కూడా చెక్ చేయాలి. ఎస్పెషల్లీ తల్లి వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.